नमः वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा नमः। ఆఖరి పురాణం చెప్పుకున్న రోజులో అమ్మవారిని అమాయక భక్తులు స్తోత్రం చేశారు. నీ రెప్పపాటులో మెరిసి సమస్యలట లోకమంత సుమ్మ నీ కనుబొమ్మ అమరిక దేవేంద్రునికి శిరోధార్యమోగా అలా భక్తులకు సౌందర్య హరి అమ్మ అని చెప్పి అలా స్తుతి చేశారని చెప్పుకున్నాం. ఆ అమాయక భక్తుల తేట గీతికి మురిసిపోయిన పెద్ద ముత్తైదు ఎవరు? అమ్మవారు. అందరు మాంగళ్యాలు కాపాడే తల్లి కాబట్టి పెద్ద ముత్తైదువా అన్నారు. ఒక్కొక్కసారి పెద్ద మంగళసూత్రమ్మ అనిపిస్తుంది, అంటే పెద్దగా వేసుకున్న మంగళసూత్ర తల్లి. ఎందుకలా అనాల్సి వస్తుంది అంటే అందరి మాంగళ్యాలు కాపాడే బాధ్యత తను తీసుకుంది కాబట్టి. వారిని బలాలతో ముంచెత్తింది. సరే, అమ్మవారు ఇలా స్తుతి చేయగానే వరాలని గుప్పించింది అమ్మవారు. ఆపై దేవి తన మహిషాసుర మర్దిని రూపాన్ని అక్కడ ఆవిష్కరింపచేసి తన పూర్వ తాపస వేషాన్ని ధరించింది. మహిషాసుర మర్దిని అర్థం అయిపోయింది. ఎందుకు? మహిషి చనిపోయాడు, మహిషాసురుడు చనిపోయాడు, చంపేశారు అమ్మవారు. అందుకని ఇప్పుడు తన పూర్వ తాపస వేషానికి వచ్చేసి శివుడి చేరాలిగా. మళ్ళీ చూడండి పాపం, తను పెట్టుకున్న గోల్ ఏంటి? స్వామిని చేరాలి. నీ లోపల బిడ్డలు కష్టం వచ్చేసింది, అమ్మ కాపాడమ్మా కాపాడమ్మా అన్న. మళ్ళీ ఆ పని చేయాలి అంటే ఏ టైంలో ఏది ప్రయారిటీ అనేది మనకు తెలవాలి. అమ్మవారు అది చెప్తున్నారు మనకి. మీరు గోల్ పెట్టుకున్నారు, సడన్గా అమ్మకి ఏదో హెల్ప్ అవసరం వచ్చింది, వెంటనే చేయాలి. నాన్నకి ఏదో హెల్ప్ వచ్చింది, చేయాలి. ఫ్రెండ్స్కి ఏమైనా నిజంగా సిన్సియర్గా హెల్ప్ అవసరం ఉంటే చేయాలి. మళ్ళీ మీ గోల్కి వచ్చారు, అందుకని అలా డైవర్ట్ అయిపోకూడదు. అలా అమ్మవారు శివుడి చేరాలని గోల్ పెట్టుకున్న మధ్యలో బిడ్డల కష్టం వస్తే అటెండ్ చేసి మళ్ళీ ఆ సంగతి కంప్లీట్ చేసుకొని మళ్ళీ అయ్యవారి తపస్సు కోసం కూర్చున్నారు. చూడగా ఆ దైత్యుని కంఠంలో లింగం ఉండుట పసిగట్టి దాన్ని తొలగించబోగా అది ఆమె చేతికి అతుక్కొని ఎంతగా యత్నించినా కూడకుంది. ఇప్పుడు ఆ మహిషాసుడు రాక్షసుడు వాడి కంఠంలో శివలింగం ఉందంట, లింగం. అదే వీడి కంఠంలో శివలింగం ఉంది అని చెప్పి దాన్ని తీయబోయారు అమ్మవారు కంఠంలోంచి. అది అమ్మవారి చేతికి అతుక్కుంది, పోవట్లేదు. అమ్మవారి చేతికి ఆ లింగం అతుక్కుపోయింది. ఆమె అయ్యో హతుడైంది శివభక్తుడా అనుకొని శోకతప్తయ్యి గౌతమ మునివరుని ఆశ్రమానికి వచ్చింది. చనిపోయింది ఎవరు? శివభక్తుడు. ఇలా అందుకే కంఠంలో శివలింగం ఉంది, అది అమ్మవారి చేతికి అతుక్కుంది. అయ్యో శివభక్తుడా నా చేతిలో చనిపోయింది అని అమ్మవారు బాధపడుతూ మళ్ళీ గౌతముని ఆశ్రమానికి వచ్చి వచ్చింది. ఎంత కష్టమో! భక్తుడై రాక్షసుడైతే ఎంత ఇబ్బందో వాడు చెప్పడానికి. భక్తుడై ఉంటాడు, రాక్షసుడైన రావణాసుడు అదే కదా గొప్ప శివభక్తుడు. రాముడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడో, రే ఆలోచించరా మారరా అని. ఆఖరి యుద్ధంలో కూడా చేతితో దొరికాడు, చచ్చిపోతాడు, ఇవాళ పోయి రేపురా అన్నాడు. ఎవరు బుద్ధి మారుతుందేమో అని, ఎనర్జీ తీసుకొని కొట్లాడమని కాదు. ఇవాళ పోయి రేపురా అంటే రాముడు రావణాసుడు అలా అన్నాడంటే అర్థం ఏంటి? ఇంటికి వెళ్ళి కొంచెం ఆలోచన చేయి, బుద్ధి మారుతుందేమో, సీతను తెచ్చి నాకు సీతమ్మ తెచ్చి అప్పగిస్తామేమో అని. గౌతమునికి అమ్మవారంతా చెప్తున్నారు. జరిగిందంతా దేవి గౌతమ గురుదేవులకు విన్నవించింది. చూసాం, గౌతమ గురుదేవులు విన్నవించింది. ఆ సాధుమూర్తి అంటున్నారు అమ్మవారితో, ఓ గిరికన్యక భయపడకు. గిరికన్యక అంటే హిమవంతుడి పుత్రిక పార్వతి. నీ చే సంహరించబడిన వీడు భక్తుడు కాడు. నీ చేతి సంహబడిన వాడు వీడు భక్తుడు ఎలా అవుతాడు? భక్తుడైతే అమ్మవారిని అలా చూస్తారా? అయ్యవారు భక్తుడైనప్పుడు, అయ్యవారు తండ్రి అయినప్పుడు అమ్మవారు ఏమో వాళ్ళు తల్లి వాళ్ళు. కానీ నేను ఎలా చూస్తున్నాడు? చెడు చూపు చూశాడు. పూర్వజన్మలో ఒక సిద్ధుడు, చూడండి ఒక గొప్ప సిద్ధుడు అంట మహిషాసురుడు. గౌతమ మహాముని, అది ఋషుల మన సనాతన ధర్మంలో గొప్పతనం. అది గురువులైన ఋషులందరికీ అన్నీ తెలుసు, మన పూర్వజన్మలని కూడా తెలుసు. అలా గురువుకి తెలుస్తుంది. పూర్వజన్మలో వీడొక సిద్ధుడు శాపవశాత్తు మహిళ రూపం పొంది నాటి నుంచి మానవ భక్తుడై ఉదర పోషణ చేయసాగాడు. ఏం చేశాడు? అప్పటి నుంచి శాపవశాత్తు ఆయన శాపం పడిన దానివల్ల మహిషి రూపం, దురపద రూపం వచ్చి అప్పటి నుంచి ఏం చేశాడు? మానవ భక్షకుడై మానవుల్ని భక్షించేవాడు రూపం ధరించి కడుపు నింపుకోసాగాడని చెప్పాడు. అతనికి ఆహారమైన నిర్భాగ్యులలో ఒకడు లింగధారి. అలా చంపి తిన్న వాళ్ళలో ఒకటి లింగధారి అంటే శైవ భక్తుడు. లింగాన్ని ధరిస్తారు. ఆ లింగధారి, ఆ లింగం అతని కంఠంలో చిక్కుకొని ఉంది. ఆ లింగధారిని చంపి తిన్నప్పుడు ఆ లింగం ఏమైంది? ఇక్కడ ఉండిపోయింది వాడి కంఠంలో. పూర్వపుణ్య విశేషం చేత వీడు మరణించే సమయానికి లింగాభరణుడై
నీ పాదస్పర్శ చేత పవిత్రుడొకటి చేత నిస్సంశయంగా శాప విముక్తుడు అయ్యాడు. వాడి పూర్వజన్మ సుకృతం ఏంటో, వాడు మీ చంపి తిన్నది లింగదారిని, ఆ లింగం ఇక్కడ ఇరుక్కుపోయింది అంటే కంఠంలో మాలగా లింగం ఉండిపోయింది అని అంటున్నాడు. నిజంగా మాల లేదు, కంఠంలో లింగం ఉంది, కానీ ఇది మాలగా ఉండిపోయి అమ్మవారి పాదస్పర్శ చేత వాడి మీద పెట్టి చంపింది కదా, పాదం పెట్టి, ఆ పెట్టిన అమ్మవారి పాద స్పర్శకి వాడు పాపాలని పోయినాయి, పుణ్యాత్ముడు అయిపోయాడు, శాప విముక్తుడు అయిపోయాడు. అంటే ఇప్పుడు గొప్ప సిద్ధుడు అయిపోతాడు వాడు. అనాదరం చేయగాని తిరస్కారం చేయగాని ఏదో విషయ అయినా శివలింగమును ధరింపగలిగితే వారికి ముక్తి వినిశ్చితమే. తెలిసి కానీ తెలియక కానీ, ఇష్టం లేకున్నా కానీ ఇష్టం ఉంటూ కానీ శివలింగాన్ని ధరిస్తే వాడికి కంపల్సరీ ముక్తి. అందుకు లింగదారులు శివలింగాన్ని ధరిస్తారు, అంటే దానిలో రుద్రాక్షలు కూడా వస్తాయి. శాస్త్రములచే ప్రాయశ్చిత్తం శాస్త్రములచే ప్రాయశ్చిత్తం కూడా లేని ఘోర అకృత్యాలకైనా సోణశైల దర్శనమే సర్వపాపహరమని మహాత్ముడు గౌతముని ప్రవచింపగా ఆకర్ణించిన మహాదేవదేవి ఏమంటున్నారు? శాస్త్రములచే ప్రాయశ్చిత్తం కాని గొప్ప గొప్ప పాపాలు అంటే పురాణాలు చెప్పబడతారు, ఈ కష్టానికి ఇది, ఈ పాపానికి ఈ పుణ్యం అని. అలాంటి ఇందులో ప్రాయశ్చిత్తం కూడా లేని ఘోర అకృత్యాలకైనా శాస్త్రంలో కూడా చెప్పడానికి వీలు కాని ఘోరమైన పాపాలకు కూడా అరుణాచలం దర్శన మాత్రం చేత ఆ పాపాలు తొలిపోతాయి, కాల్చివేయబడతాయి అని మహాత్ముడు గౌతముని ప్రవచింపగా అది విన్న అమ్మవారు ఏమంటున్నారంటే, మహాదేవదేవి అంటుంది, సదాశయ మీ స్వాంతన రూప జ్ఞానవచనములు విన్న శివభక్త వద చేశాను అన్న శంక నన్ను వదులుటలేదు అని చెప్పింది మహాత్మురాలు. మీరు గొప్పనైన శాంత వాక్కులు పలికారంటే నేను నా మనసు ఇబ్బంది పడకుండా, అయ్యో చంపాడని అని అనుకుంటున్నారు కదా, అలా ఇబ్బంది పడకుండా చూశారు, కానీ నా మనసు ఎందుకో శివభక్తులు చెప్పారని అనుకుంటున్నాను. శ్రీరామ అన్ని పరీక్షలు ఉంటాయి. అప్పుడు అశరీర వాగ్రూప శివుడు, అశరీరంగా శివుడు పలుకుతున్నాడు. గంగా, యమున, సింధు, గోదావరి, సరస్వతి, సోననది, సోనతీర్థం, కావేరి, నర్మద అనే ఈ నవతీర్థములను ఈ శిలాతలమునందే ఉద్భవించినట్లు నీ శూలంతో దీనిని ఛేదించు అన్నాడు. ఏమన్నారు? శివుడు అంటున్నాడు, నీ శూలంతో భూమిపై చేస్తే ఏమవుతాయి? ఏమేమి నదులు వస్తున్నాయి బయటికి? గంగా, యమున, సింధు, గోదావరి, సరస్వతి, సోననది, సోనతీర్థం, కావేరి, నర్మద. ఈ నవతీర్థాలు ఆ శూలంతో పొడిచిన చోటు నుంచి బయటికి వస్తాయి తీర్థాలు. అలా ఉన్నతమైన జలములలో నీవు అఘవర్షణ స్నానం ఆచరించు, ఆ తీర్థాల్లో నువ్వు స్నానం చెయ్యి అని చెప్తున్నాడు శివుడు అమ్మవారికి. ఈ ఆశ్వయుజ మాసంలో రానున్న జ్యేష్ఠ నక్షత్రంలో, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం వచ్చాడు ఆశ్వయుజ మాసం, అప్పుడు అది కూడా జ్యేష్ఠ నక్షత్రంలో లింగ సహితమై ఈ శూలతీర్థంలో నీవు స్నానం చెయ్యి. లింగ సహితమై లింగాన్ని పట్టుకొని జ్యేష్ఠ నక్షత్రంలో ఆశ్వయుజ మాసంలో ఆ తీర్థాల్లో స్నానం చేయమని చెప్పి స్వామి చెప్పాడు. చూడండి, ఇది కూడా మనకి అమ్మవారికి కాదు, మనకు కూడా తెలియదో తెలియక లింగధారణో విష్ణుమూర్తి భక్తుడినో అమ్మవారి భక్తుడినో తిట్టుంటాం, మన నోరు అదే కదా, అన్నిటి పని వస్తుంటాయి, ఎవరిని బట్ట వాళ్ళని కానీ అలా తిట్టుంటాం. ఆ పాపం పోవడానికి కూడా స్వామి చెప్తున్నారేమో. ఏ మాసంలో? ఆశ్వేజ మాసం జ్యేష్ఠ నక్షత్రంలో శివలింగాన్ని పట్టుకొని ఆ తీర్థంలో మునికలు వేయాలి, స్నానం చేయాలి. మనం కూడా గుర్తుపెట్టుకుందాం. స్నానం చేసి 1 నెల పాటు నివసింపుము, అక్కడ 1 నెల రోజులు ఉండాలి అని చెప్తున్నారు. ఈ తపోదీక్షలో నీకు ఎటువంటి అపాయం కలగదు. ఇప్పుడు చేసే ఈ తపస్సులో నీకు ఎటువంటి అపాయం ఉండదంటే సాక్షాత్తు శివుడే రక్షగా ఉంటాడు. లౌకిక భౌతిక తాపములు నశించి అనావృష్టి దోషం తొలుగుతుంది. లౌకికమైన తాపములు, తాపం అంటే ఇబ్బంది, వేడి అని అంటారు, కష్టం కూడా అనొచ్చు. అమ్మవారు మనసులో బాధపడుతున్నారు కదా, అయ్యో లింగదాన్ని చంపానేమో అని, అది కూడా తాపమే. అలా లౌకికమైనవి బయటవి, భౌతికమైనవి శరీరానికి సంబంధించినవి, ఇలాంటి తాపములు పోయి అనావృష్టి దోషం తొలుగుతుంది. అంటే ఇబ్బంది లేదు అనుకునేది అనావృష్టి దోషం. ఓకేనా?
తదుపరి ఆ లింగమును తీరంలో స్థాపించి లింగార్చనమును శ్రద్ధాళువై ఆచరించు. ఏ లింగం అయితే నువ్వు పట్టుకొచ్చావో ఆ లింగంతో స్నానం చేశాక ఆ లింగాన్ని అదే తీర్థం పక్కన స్థాపన చేసి దానికి అర్చన చేయమని చెప్పారు స్వామి. చేస్తే ఆ దోషం తొలుగుతుంది. ఆ స్థావర లింగం పాపనాశకం అనే పేరుతో ప్రసిద్ధం అవుతుంది. పాపనాశకం లింగం, ఆ క్షేత్రం పేరు పాపనాశకం. జగదభ్యుదయానికై ఓ జగన్మంగళ ఆ లింగమును ప్రతిష్ఠించి వైశ్వదేవం మొదలుకొని దేవయాగం వరకు నియమ నిష్టాన్వితంగా సమాచరిపుము. మొత్తం స్వామికి చేయాల్సిన ఉపచారాలను చేయమన్నారు. దేవయాగం వరకు చేయమన్నారు. అన్నీ ఆ స్వామి దగ్గర కూర్చొని అమ్మవారిని ఇవన్నీ చేయమని చెప్తున్నారు. ఆగ్నేయంలో ఉన్న పుణ్యతీర్థములలో అవభృత స్నానం ఆచరించు. విధి విధానంగా నా సోనాచలమూర్తిని పూజించు. అరణగిరిని పూజ చేయని చెప్తున్నారు. ఓ కళ్యాణి, కళ్యాణములు కలిగించే కళ్యాణి. అర్థమైందా? అట్టి యజ్ఞాంత స్నానం ఆచరించిన తర్వాత నీకు నా తైజ రూపాన్ని ప్రదర్శించగలను అని ఆదేశించాడు. అప్పుడు నీకు నా దర్శనం అవుతుంది. సాక్షాత్తు శివుడి భార్య అమ్మవారికి ఇంత కఠినంగా ఉంటే మనం ఏం సాధన చేస్తున్నాము? ఎంత అదృష్టం మనకి చూడండి. అమ్మవారికి ధర్మం చూపించారు కాబట్టి అమ్మవారు అయ్యవారి మాట అన్ని విని అలా చేసి మళ్ళీ స్వామి యొక్క రూపాన్ని పొంది స్వామిలోకి వెళ్ళిపోయారు. తేజస్ రూపాన్ని దర్శనం చేసుకొని కలియుగంలో శివశివ అంటేనే ఆయన కలుపుకుంటున్నాడు. మన అదండానికి కూడా బతకమే. శృంగేరి స్వామి ఫామ్స్ కొన్ని ఇచ్చి రాయమని చెప్పి శృంగేరి సంకల్పం వచ్చింది. కొంతమంది దానికి కూడా లేదంటున్నారు. 5 నిమిషాలు రాసి ఇవ్వడం, ముందు శివ వెనక రామ. అమ్మో చాలా బిజీ అయింది, నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి అర్జెంటుగా. పుట్టినప్పటి నుంచి బిజీయే, ఆఫీసు బిజీయే. చచ్చేటప్పుడు కూడా ఇక చెక్కు కాయాలి, వాళ్ళకి రాయాలి, ఆస్తులు పోతాడు. మళ్ళీ జన్మ వచ్చింది. ఎప్పుడు బిజీ లేము మనం ఎంత బిజీ అయ్యామంటే పొద్దున్న నాకే జనరల్గా ట్రావెల్ చేసేటప్పుడు నాలో నేను జనరల్గా డిస్కస్ చేసుకుంటుంటా సాధన పరంగా. ఏంటంటే మనిషి ఎలా అయిపోయాడంటే కుక్కల్ని పట్టించుకుంటాడు, పిల్లుల్ని పట్టించుకుంటాడు, కొన్ని జంతువులు పట్టించుకుంటాడు. అర్థమైనా? పెంచుతాడు కదా, అన్నింటిలో బాగా పట్టించుకునేది కుక్కల్ని కదా. పిల్లులు అంటే అవే పెంచుతాయి. వాడికి బెల్ట్ వేసి ఎప్పుడైనా చూసారు పిల్లిని వాకింగ్ తీసుకురావడం అంటే చూడలేదు మనం. ఇక్కడ లేదు, ఫారెన్లో మేబీ అవుతాయేమో. ఇక్కడ ఎక్కువగా మనం తరచుగా చూసేది కుక్కల్ని బెల్ట్ వేసి తిప్పుతూ ఉంటాడు కదా. ఎందుకు కుక్కని మాత్రమే అలా బెల్ట్ వేసి తిప్పుతున్నాడు? దాన్ని అంత బాగా పట్టించుకుంటున్నాడు. ఒక మనిషిని ఎందుకు పట్టించుకోవట్లేదు? లేదంటే అనాథ పిల్లలు ఎంతో మంది ఉంటున్నారు. అనాథ శరణాలయాల్లో ఒక పిల్లని తెచ్చి దత్తత తీసుకొచ్చి చేసేవాళ్ళు ఉన్నారు, గొప్పవాళ్ళు. కానీ మేజర్ పోర్షన్ అలాంటివి ఎందుకు కనబడట్లేదు అంటే ఇక్కడ చిన్న మనిషి యొక్క సెల్ఫిష్నెస్ ఉంది. కుక్క చాలా విశ్వాసం, అన్ని జంతువుల కల విశ్వాసమైన జంతువు కుక్క. దానికి ఇంత అన్నం పెడితే వాడు కాళ్ళ దగ్గర ఇలాగే పడుకొని తోకూపి వాడు ఎక్కడ బయట నుంచి రాగానే వాడి దగ్గర రాసుకొని పూసుకొని వాడిని దుక్కి నాకి ఇది చేస్తుంది. వేరే జంతువులు ఇలా చేయవు. మనిషికి ఏంటంటే నేను పెట్టే ఇంత ముద్ద వల్ల ఇంత చేస్తుంది, ఇది నన్ను కాపాడేస్తుంది, నేను రాజుని, అది సేవకుడు అనే ఫీలింగ్ ఉంది. నా అసిస్టెంట్, లేదంటే నేను పెట్టుకునే బాడీ గార్డో సేఫ్ గార్డో ఏదో గార్డ్ ఇంటిని కాపాడుతుంది. వేరే ఏదైనా చేయవు. ఇది ఎలా మనం అనుకోవచ్చు? మనం ఏదో జంతువులు పోషిస్తున్నామను, లేదంటే జంతువులు ప్రకృతిని మేము పట్టించుకుంటున్నామను, లేదంటే భూత దయ ఉండను. భూత దయ అంటే వేరే యొక్క జంతువుల పట్ల మనకి ప్రాణుల పక్కన దయ ఉందని ఎలా చెప్తాం? నీ సెల్ఫిష్నెస్ వల్ల దాన్ని తిండి పెడుతున్నాం. నిజంగా భూత దయ ఉంటే నువ్వు ఎందుకు పెంచుకుంటావు? బయట వేసిన కుక్కలు కూడా పెట్టాలా? ఇంట్లో పెంచాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి, అనాథ కుక్క పిల్లలను ఇక్కడ కుక్క పిల్లలు అనాథగా ఉన్నాయి. 100 కేసుల్లో ఒక కేసు ఏదో తల్లి ఎప్పుడు పుట్టగానే చచ్చిపోవడం, లేదంటే ఏదో అయ్యి చచ్చిపోయి పిల్లలు ఉండిపోతాయి. అప్పుడు మీరు దత్తత తెచ్చుకుంటే అనుకోవచ్చు, అయ్యో తల్లి లేని పిల్లలు తెచ్చుకున్నాడు పెంచుకున్నాడు రా. బలవంతంగా తల్లి నుంచి సపరేట్ చేసి తెచ్చుకోవడం ఎందుకో? వీడు కొంటున్నాడు కాబట్టి కదా వాడు తల్లి దగ్గర సపరేట్ చేస్తున్నారు. మన బిడ్డలు ఎవరో తీసుకెళ్ళి పెంచుకుంటామంటే ఇస్తావా? మన తల్లి హృదయం ఎలానో ఆ కుక్క కూడా పాపం తల్లి, అది కూడా ఎంత బాధపడి ఉంటుంది. అలా చేయరు. ఇంకొకటి, ఆవుని తెచ్చి పెంచుకున్నా కూడా దూడ ఉంటే ఆవును తేకూడదు, లేదు దూడను తేకూడదు. ఎప్పుడు తెస్తే తల్లి బిడ్డని సపరేట్ చేయకూడదు. అసలు కట్టనే కట్టకూడదు. మరి వెళ్ళిపోతుంది కదండి అంటే ఇంట్లో అలాంటి సౌకర్యం కలిగించి దానికి పెంచుకోండి. ఆవో దూడో కుక్క పెంచుతారు, ఏదైనా పెంచండి. మీరు ఎందుకు ఈ పర్టికులర్ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే, మనిషి ఎంత సెల్ఫిష్ అయ్యాడంటే ఆవు గొప్పదని తెలిసి ఆవును పెంచడు,
కుక్క అయితే ఒక ముద్ద పడేసినా, ఒక బిస్కెట్ పడేసినా జీవితాంతం చచ్చే వరకు నా కాళ్ళ కిందే ఉంటుంది. ఒక బాసిజం దీనిలో కూడా, అవునా కదా? తల్లి నుంచి కుక్క పిల్లలు ఏం చేస్తున్నారు? పెంచుకోవడం అనే రీజన్. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే భూత దయ, ప్రాణుల పట్ల దయ. అంటే కుక్క పిల్లలను అలా వదిలేసినప్పుడు పెరిగిపోగలవు. ఒక మనిషి పిల్లల్ని అలా వదిలేస్తే పెరుగుతాడా? కష్టం. ఒక స్టేజ్ వరకు కుక్క పిల్లలకి తల్లి అవసరం, దాని తర్వాత పెరిగిపోతాయి. మనిషి పిల్లాడికి ఎంతవరకు అవసరం? 18 ఏళ్ళు వాడు ఎక్కడ వచ్చే వరకు ఒక తోడు అవసరం. అదే కదా మేజర్ అయ్యారని గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఆ విధంగా ఆలోచన చేయండి. అంతేగాని పొద్దున మనుషుల్ని పాపం తిరుగుతూ ఉంటాయి, కుక్కలు వాకింగ్ తీసుకెళ్తూ ఉంటాయి కదా, అలా అవుతున్నాయి రోజులు. అలా చేయండి. ధర్మంగా ఆలోచించండి. అన్ని ప్రాణులు సమానం అన్నప్పుడు అన్నింటి అలానే పట్టించుకోండి. అంతేగాని మన యొక్క సెల్ఫిష్నెస్ కోసం వేరే ప్రాణుల్ని ఇబ్బంది పెట్టకండి. అని ఇంకోటి ముఖ్యంగా చెప్పాల్సి వచ్చేది సమ్మరు, ఇళ్లలో పక్షులకి వాటర్ పెట్టండి. అందుకని పక్షిరాజు కాదు పక్షులు పెట్టడానికి, అర్థమైందా? అలా కాదు, కుక్కలు ఇంటి ముందు చిన్న మట్టి కుండలు ఏవో దొరుకుతాయి, చిన్న కొంచెం కాస్ట్ పెట్టుకుంటే కష్టమేం కాదు. అది భూమిలో మట్టి కుండ పెట్టేసి నీళ్లు పోసి పెడితే చల్లగా ఉంటాయి. పక్షులు దాన్ని స్నానం చేస్తే పాపం, కుక్కలు నీళ్ళు తాగుతాయి, ఆవులు తాగుతాయి. నేనైతే పెద్ద బకెట్ నిలబడి పెట్టేశాను పోతపోయిందని. ఎంత సంతోషం అనిపించేది అవి తాగుతుంటే. ఎండకి ఎక్కడ దొరకట్లే, అన్ని నీళ్లు కట్టేసాం మనం. ఉన్న చెరువులు నాశనమైన, ఎండాకాలం ఎండిపోతున్నాయి. ఇది ఒక మన సోషల్ రెస్పాన్సిబిలిటీ అమ్మా. మనం మనిషిగా ఉన్నప్పుడు మనలానే ఎన్నో ప్రాణులు ఉన్నాయనే ఒక బాధ్యత మనకు ఉండాలి. పొద్దున్న లేకుండా కొంచెం అన్నం పెట్టండి, వాటికి బియ్యం వేయండి బయట. ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయండి. ఇది కూడా ఎవడో ఇలా ప్రపంచం చెప్పుకుంటూ దేవుడి విషయాలు ఇప్పుడు మధ్యలో చెప్పాల్సిందంటే ఆలోచించండి. ఎవరో చేసే తక్కువ, చాలా తక్కువ మంది ఉన్నారు. లిటరల్లీ పొద్దున్న నేను వాటర్ పోస్తే స్ప్రే చేస్తాను, వాటర్ చెట్ల మీద స్ప్రే చేస్తాను కావాలని, రూట్స్కి పోయాను. ఆకుల మీద కావాలని స్ప్రే చేస్తా, అది చాలాసేపు ఇలా చుక్క చుక్క అది ఆకుల మీద పడుతుంటుంది కదా, అప్పటికప్పుడు చిన్న చిన్న పిక్కలు ఎక్కడికి వచ్చినాయి, కీచి అనుకుంటూ వచ్చేసినాయి. అరే నీళ్ళు వస్తాయి, రెడ్డి తొందర స్నానం చేసేద్దాం, తాగేద్దాం అన్నట్టు వచ్చేసినాయి. ఒక 10-15 నిమిషాలు చిన్నవి వచ్చి సంతోషంగా నీళ్ళలో ఇట్లా రెక్కలాడుతున్నాయి, తడుస్తున్నాయి, తాగుతున్నాయి. ఆ ఆకుల మీద ఉన్నవి చూడండి. అప్పుడు అనిపించినారే దాహం చూడు పాపం, స్నానం చేయడానికి నీళ్ళు ఎక్కడ లేవో, లేదా తడుద్దాడానికి నీళ్ళు లేవేమో, ఇంతమంది ఉన్నారే. మనకు స్నానం కాబట్టి అలా తిప్పుతున్నాం, బోరింగ్ వేసుకుంటున్నాం, మనకు బుద్ధి ఇచ్చాడు కాబట్టి. కానీ వాటికి కూడా అలాంటి అవసరం ఉంది నీళ్ళది అని ఇవాళ ఒక పెద్ద బ్యానర్ కట్ చేసి పెట్టారు. ఎప్పటి నుంచి పెట్టేద్దాం చూడండి, అక్కడ చెట్టు తగిలిస్తాం. ఇలా మీ ఇళ్ళలో పెట్టండి అమ్మా. ఎండలో నీళ్ళు పెట్టకండి, వేడిగా అయితే నీడ చూసి పెట్టండి. నీడ చూసి పెడితే మీరు చూడండి, కావాలి ఎన్నో ఉంటాయి జీవులు పాపం. ఆ నీటి కోసం, ఆ తడి కోసం, ఆ చల్లదనం కోసం. టెంపరేచర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. సో ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ, సేమ్ నేను తిన్నానా పడుకున్నానా, మా వాళ్ళు మేమే తింటాం, ఇలా వద్దు. అంటే పరోపకారం ఇదం శరీరం. దాని రెండర్థాలు ఉన్నాయి. చాలామంది అంటే వేరే వాళ్ళ ఉపకారం కోసం ఈ శరీరం అలా చేసినా మంచిదే. పరోపకారం అంటే శరీరం కానిది ఒకటి ఉంది, అదే ఆత్మ. దాన్ని ఉద్ధరించడం కోసం ఈ శరీరం అని కూడా అసలు మీనింగ్ సాధన పరంగా. పరోపకారం ఇదం శరీరం అంటే పర ఉపకారం. పరం అంటే ఏంటి? మనం కానిది, అది ఆత్మ. ఆత్మ సాధన చేయరా అని చెప్పడానికి ధర్మవాక్యం ఇది. దాన్ని ఎలా అనుకున్నారు? పరోపకారం ఇదే శరీరం అంటే నా కోసం కాదు, వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం. అలా కూడా చెప్పుకోవాలి, ఏదో ఒకటి చేయండి. ఫస్ట్ అలా చేయండి, తర్వాత లోపల ఆత్మ సాధన చేయండి. అర్థమైందా? బుద్ధి కర్మానుసారిని అని ఇంకోటి కూడా ఉంది శ్లోకం, శృతివాక్యాలు. కానీ బుద్ధి కర్మానుసారిని అంటే దీనిలో డౌట్ వస్తుంది. ఇలా కర్మని ఫాలో అయ్యి బుద్ధి ఎలా పనిచేస్తుంది? కర్మని ఫాలో అయ్యి అంటే అర్థం ఏంటంటే, పూర్వజన్మల్లో మనం చేసిన పాపపుణ్యాల వల్ల ఈ జన్మలో ఈ టైంకి మనకు ఒక ఆలోచన బుద్ధి ఇస్తుంది. వాడి పాపం చేస్తుంటే ఈ టైంలో బుద్ధి పాపపు ఆలోచన ఇస్తుంది. వాడు పాపం చేస్తాడు, వాడికి దెబ్బపడు. పూర్వజన్మలో పుణ్యం చేస్తుంటే ఈ టైంలో వాడికి మంచి బుద్ధి కలిగి మంచి పనులు చేస్తారు, మంచి పేరు వస్తుంది. అందువల్ల బుద్ధిని కర్మానుసారిని అన్నారు. అంటే కానీ ఇప్పుడు వచ్చిన పిచ్చి ఆలోచన వల్ల మనకి దెబ్బలు పడ్డాయని అనుకోవద్దు. అర్థమైందా? కష్టాలు వచ్చాయని అనుకోవద్దు, ఏదో కష్టాలు సుఖాలు. పూర్వజన్మ పాప పుణ్యాల వల్ల కూడా సరే ఆ తేజ స్వరూపాన్ని ప్రదర్శించగలను అని చెప్పారు స్వామి. ఆ దేవదేశాన్ని, ఆ దేవాదేశాన్ని, దేవుడి యొక్క ఆదేశాన్ని ఆకర్ణించి విన్న అమ్మవారు కౌశికీదేవిగా ఖ్యాతిగాంచిన సౌమ్యదుర్గ శూలంతో శిలను భేదింపగా. అదిగోండి సౌమ్యదుర్గ, ఇంకో అమ్మవారు. దుర్గా అంటే కష్టాలు తీసే తల్లి కదా, ఆ రూపం వేరు. సౌమ్యమైన దుర్గ రూపంతో శూలంతో శిలను భేదించారు.
శిలను శూలంతో పొడిచారు. దానిలో ఏం కావాలి ఇప్పుడు 9 తీర్థములు అందులో నుండి నిర్గమించాయి. 9 తీర్థాలు బయటికి వచ్చినాయి ఆ శిల నుండి. ఆమె లింగ సహితంగా ఆ సంకీర్ణ తీర్థ మహారాజుల్లో స్నానం చేసింది. అదిగోండి లింగం పట్టుకొని అమ్మవారు ఆ తీర్థాల్లో స్నానం ఆచరించారు. కాళిక శరీర కాంతిచే ఆ తీర్థం నల్లబడింది. ఆ తీర్థం అంతా నల్ల రంగులో మారిపోయినందుకు కాళీ అమ్మవారు. అర్థమైందా? అంటే అమ్మవారు నల్లగా ఉంటారు. విష్ణుమూర్తి యొక్క చెల్లెలు కదా, ఇద్దరు నల్లగా ఉంటారు. ప్రాణేశ్వర విరహం చేత అంతవరకు తప్పించిపోయిన ఆమె మనసు తీర్థావగాహన విధిచే చల్లబడింది. వాళ్ళు ఆయన మిస్ చేసి తప్పించిపోతున్న శరీరం ఇప్పుడు బుద్ధి కూడా, శరీరం బుద్ధి అమ్మవారి యొక్క మిస్ అవుతున్నారు పాపం. అయ్యవారి రూపంగానే ఆ తీర్థాలు స్నానం చేయగానే చల్లబడింది. స్వామి చెప్పిన పని చేస్తే ఆబ్వియస్లీ వాళ్ళ ఆవిడికి సంతోషమైంది. దుర్గాదేవి యొక్క తీర్థోదక వాస విలిచే లోకాలన్నీ ఉపద్రవరహితాలు అయ్యాయి. ఆ దుర్గాదేవి యొక్క తీర్థోదక వాసన అంటే తీర్థం అమ్మవారి యొక్క పాద తీర్థం అనొచ్చు, లేదంటే అలా లోకాలన్నీ ఉపద్రవరహితాలు అయ్యాయి. కష్టాలన్నీ పోయినాయి లోకాల్లో. ఇలా ఒక నెల పాటు సంపూర్ణ తీర నివాసం చేత తరువాత దేవోత్సవమును నిర్వర్తించి పుణ్యవతి అయిన ఆ అమ్మ కార్తీక మాసంలో అగ్ని నక్షత్ర పరిధిలో సాయం సంధ్యలో శివుని పూజించింది. అర్థమైందా? నెక్స్ట్, ఓ పరమేశ్వర, పూర్వం బ్రహ్మ విష్ణువులకు చూపిన నీ రూపమును నిన్నే నిరంతరం భావించుచున్న నేను పాపరహితను అయితే నాకు ఇప్పుడు దర్శింప చేయమని ఈ విధంగా ప్రార్థిస్తున్న ఆ దేవి ఎదుట అరుణాచల రూపుడైన శివుడు, అదిగో పూర్వం బ్రహ్మకి విష్ణువుకి నీ దర్శనం ఇచ్చావు, నేను కూడా నా పాపాలని పోయి ఉంటే నీ యొక్క గొప్పనైన దర్శభాగ్యం నాకు ఏవా స్వామి అని వాళ్ళ ఆయన్ని అంటే గురువుని శివుడిని అడుగుతున్నారు అమ్మవారు. నిజ తేజో వైపుల్యంచే లోకాలను ఆక్రమించగా సాక్షాత్కరించాడు శివుడు. అమ్మయ్య, అమ్మవారికి తేజో రూపంగా దర్శనమిచ్చాడు. అంటే స్వామి చెప్పినవన్నీ అమ్మవారు చేశారు. అలా అరుణాచల శిఖరం నుండి పొడతెచ్చిన హిరణ్మయుడైన మహాదేవుడు దేవి నీ సుదుష్కరమైన తపస్సుచే, చాలా కష్టమైన తపస్సు వల్ల నేను మరీ తృప్తుడనయ్యాను, నేను చాలా సంతోషపడ్డాను చెప్తున్నాడు శివుడు అమ్మవారికి. పూర్వం నీవు నా నేత్రాలను కప్పి లోకములను చీకటిమయం చేయడం చేత సంభవించిన పాపం ఇప్పటి నా తేజో రూపమును దర్శించుట చేత సంపూర్ణంగా ఉపశమించింది. పాపం ఆడుతూ కళ్ళు మూస్తే ఎంత పెద్ద పని అమ్మవారికి. వాళ్ళు ఆయనతో ఆడుకుందామంటే చూడండి దేవత పాపం అమ్మవారికి ఎంత ఇబ్బందులు. వాళ్ళు ఆయనతో ఆడుకోవద్దా కళ్ళు మూసే ఆటలో? ఆడాలా వద్దా? వాళ్ళ ఫ్రీడమే లేదు మన వల్ల. వాళ్ళు ఆయనతో ఏదో కళ్ళు మూసే దాగుమూతలు ఆడతామన్నట్టు అట్లాంటి కళ్ళు మూసేస్తేనే ఇంత పరీక్ష అమ్మవారికి. అంటే మన వల్ల అన్ని ఇబ్బందులే దేవతలకి. మనుషుల వల్ల ఇబ్బందులు ఉన్నాయి పాపం, వాళ్ళ వల్ల మనకు కాదు, మన వల్ల వాళ్ళకి ఇబ్బందులు. చూడు అమ్మవారు ఎంత కష్టపడాల్సి వచ్చింది. సరే, ఇప్పటి నా తేజో రూపము దర్శించుడు చేత నీకు మొత్తం పాపరహితంగా అయిపోయావని, పాపం పోయింది. పూర్వం నీ పుత్రుడైన కుమారస్వామి షట్కృతి గల స్తన్యపానం చేసి నీ స్తన్యములు స్వీకరింపకుండా చేత నీవు అభీతపు చామవు అయ్యావు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అప్పుడు అమ్మవారి పాలు స్తన్యపాలు తాగలేదు. సుబ్రహ్మణ్య స్వామి కృతికల పాలు తాగాడు. అందువల్ల అమ్మవారి రూపం పేరేంటి? అపీతపు చాంబ అమ్మవారి పేరు. కరుణామూర్తినైన నన్ను నీవు తనివి తీరా అర్చింపు అని ఆమెను ఆదేశించి ఆ పరమేశ్వరుడు అరుణాచలంలో అంతర్హితుడయ్యాడు అని చెప్పి స్వామి అరుణాచలంలో కలిసిపోయాడు. అమ్మవారి బిడ్డ అయ్యేవారిని చేరి ఇప్పుడు అర్ధనారీశ్వర రూపం వచ్చే పురాణం చెప్పుకునేటప్పుడు అర్ధనారీశ్వర రూపం గురించి మనం మాట్లాడుకున్నాం. వివాహ పురాణం శుభం.